మంచిర్యాల పట్టణ హమాలీ సంఘం నూతన అధ్యక్షులుగా చిట్టవేణి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా అర్కుట కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం రోజున పట్టణంలో హమాలీ సంఘం భవనంలో ఉత్కంఠభరిత వాతావరణంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శులుగా లక్ష్మణ్, కుమార్లు ఘన విజయం సాధించారు. ఉదయం 9 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్లో హమాలీ సంఘం సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా జరిగిన ఈ ఎన్నికల్లో 2 సంవత్సరాల కాల పరిమితికి గాను నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా వంగల దయానంద్ వ్యవహరించగా ఫలితాలు ప్రకటించిన అనంతరం పట్టణంలోని మెయిన్ రోడ్లో హమాలీ కార్మికులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆనందోత్సాహాల మధ్య ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పక్షాల నాయకులు సూర్యప్రకాష్, బండారి సత్యనారాయణ, మామిడాల ప్రవీణ్ కుమార్, టీఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి హమాలీ సోదరుల కార్మికుల యూనియన్ ఎలక్షన్లు ప్రశాంతంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యూనియన్ ఎలక్షన్లు జరుగుతుంటాయి. దీనికి మరి ఈ యూనియన్కు గౌరవ అధ్యక్షుడిగా మరి స్థానిక శాసనసభ్యులు దివాకర్ రావు గారు కూడా నేతృత్వం వహిస్తున్నాడు. అందులో భాగంగా నేను ఒక గౌరవంగా ఒక అడ్వైజర్గా ఈ హమాలీ యూనియన్కు ముందు నడిపిస్తూ ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళకు అండగా ఉంటూ వాళ్ళకు పనిచేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్ లోపల ఈరోజు అధ్యక్షునిగా మరి చిట్టవేణి లక్ష్మణ్ గారు ఎన్నిక కావడం, మరి 7 సభ్యులు ఉన్నప్పటికీ 3 ప్రెసిడెంట్ పోటీలో మరి 4 ప్రధాన కార్యదర్శి పోటీలో ఉన్నప్పటికీ మరి అధ్యక్షునిగా మరి చిట్టవేణి లక్ష్మణ్ను గెలిపించడం కార్మికులందరూ మరి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఇంతకుముందు గతంలో కూడా మరి పనిచేసినటువంటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి కుమార్ గారికి మరి కార్మికులందరూ మా హమాలీ సోదరులందరూ కలిసి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శి గెలిపించడం జరిగింది. హమాలీ సోదరులందరికీ మరి పేరున అందరికీ ఈ యొక్క యూనియన్ ఎలక్షన్లు సవినయంగా ఒక శాంతియుతంగా ఎటువంటి వర్గ విభేదాలు లేకుండా వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నందుకు వాళ్ళకందరికీ కార్మికులకందరికీ మా హమాలీ సోదరులందరికీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. నన్ను నమ్మకంతో మా హమాలీ సంఘం 238 సోదరులు 38 మంది సోదరులకు నా కృతజ్ఞతలకు నన్ను నా మీద నమ్మకంతో గెలిపించినందుకు శిరస్సు అంచి నమస్కరిస్తున్నా. నన్ను భారీ మేయర్తో గెలిపించినందుకు వాళ్ళకు నేను ఎల్లప్పుడూ ఎమ్మడి ఉండి పనిచేసి రేపు రాబోయే దాంట్లో వాళ్ళకి రేటు కానీ ఏదైనా ఏదైనా ఉన్నా నేను ఎల్లప్పుడూ ఎమ్మడి ఉండి పనిచేస్తాను, అట్లా కామిస్తాను. ప్రతి విషయంలో పనిచేస్తాను. గెలిపించినందుకు నన్ను తోడ్పడి ఉంటాను.